బీస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతీస్ హైవ్. నా బొట్టు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఐ విజిటెడ్ శివ్ టెంపుల్ అని. ఈ శివ్ టెంపుల్ ముంబైలో అంబర్నాథ్ అనే ప్లేస్లో ఉంటుంది. ముంబైలో ఎక్కువగా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు మనకి అన్నీ ఇస్తారు కదా, దాంట్లో ప్రసాదంగా ఐదర్ కోవా ఇస్తారు లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఆఫ్ ద టెంపుల్స్లో ఇదే ఉంటాయి. లుక్ అట్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద టెంపుల్. అసలు ఆర్కిటెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా. ద స్టోన్ కార్వింగ్ అండ్ ఏషియంట్ ఆర్కిటెక్చర్. ఈ టెంపుల్ 11th సెంచరీది. టెంపుల్ చుట్టూ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, రాముడు, వినాయకుడు ఇలాంటివి. అండ్ వినాయకుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి వినాయకుడు. ఎవరికైనా స్పెసిఫిక్గా ఏమంటారో తెలిస్తే కింద కామెంట్ చేయండి. వెళ్ళిన రోజు వీకెండ్ అండ్ ఏం స్పెషల్ ఉందో తెలియదు, బట్ చాలా క్రౌడ్ ఉన్నింది అనమాట. క్యూ లైన్లో నించున్నాను. చాలామంది ఇక్కడికి వచ్చి అభిషేకం చేసి వెళ్తూ ఉంటారనమాట. నేను చాలాసార్లు వెళ్ళాను, ఆల్మోస్ట్ 3 times వెళ్ళుంటాను. అండ్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ టెంపుల్ ఇది. చూడలేదు, ఈ టెంపుల్లో 2 నందీశ్వరులు ఉంటారనమాట. అండ్ మనం లోపలికి వెళ్ళాక గర్భగుడి కోసం కిందకు ఆల్మోస్ట్ ఒక 20 steps లోపలికి వెళ్ళాలి. లోపల మొత్తం 4 sides ఓపెన్ డోర్స్ ఉన్నా కూడా ఇంకా చీకటిగా ఉంటుంది అనమాట. లోపల స్తంభాలు కూడా చాలా ఉంటాయి, అవి కూడా ఎంత డీటెయిల్డ్గా ఉంటాయో. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ శివలింగంకి పైన ఉన్న పార్ట్ అంతా ఓపెన్గా ఉంటుంది అనమాట, ఓపెన్ టు ద స్కై. వర్షం పడితే డైరెక్ట్గా లింగం మీద పడేలాగా ఉంటుంది. నేను బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది. బై ద టైం నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ముంబైలో ఉండను. ఐ రియలీ మిస్ దిస్ టెంపుల్. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అది నేను ఏదైతే ఇందాక ఓపెన్ టు స్కై అని చెప్పానో, లోకల్స్ అది బిలీవ్ చేస్తారంట ఇన్కంప్లీట్ శిఖరం, అది కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయి ఉంటే ఇంకా వన్ ఆఫ్ ద యూనిక్ ఆర్కిటెక్చర్స్లా ఉండేది అని. ముంబై వచ్చిన ఆర్ఎల్స్ ముంబైలో స్టే చేస్తున్న వాళ్ళైతే రియల్లీ మస్ట్ విజిట్ ప్లేస్ ఒకటి ఇది విష్ లిస్ట్లో పెట్టుకోండి. ఆర్కిటెక్ట్ అయినా స్పిరిచువాలిటీ అయినా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎవరైనా వెళ్ళి ట్రై చేయండి. ఇది మీరు తానే స్టేషన్ నుంచి జస్ట్ టేక్స్ 1 hour ఆఫ్ జర్నీ అండి. లోకల్లో హ్యాపీగా ఈజీగా ఉంటుంది. స్టేషన్లో దిగేసి రిక్షా రెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ కన్వీనియంట్ టు ద స్టేషన్ టు. టైమ్ ఐ బీన్ ఇన్ సమ్మర్, సో ఎప్పుడు ఇంత డీటెయిల్గా చూడలేదు. ఫస్ట్ టైం ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు విజిట్ ఇన్ సమ్మర్స్, బట్ ఈసారి నేను రైనీ సీజన్లో వచ్చాను. అండ్ లుక్ అట్ ద డీటెయిలింగ్ చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో దగ్గరికి వెళ్తుంటే. అండ్ దిస్ ఈజ్ ఆల్ కార్వ్డ్ ఇన్ ఎ సింగిల్ స్టోన్ ఇన్ ద పాండవాస్ టైమ్. ద పీపుల్స్ ఆర్కిటెక్చర్ కానీ స్తూపాస్, ద కల్చర్స్ అసలు ఎంత నీట్గా ఉంది చూడండి. ఒక్కొక్క పీస్ మొత్తం ఒక్క స్టోన్తో, అంటే హౌ మచ్ టైం కానివ్వండి, ఎఫర్ట్స్, డీటెయిలింగ్, కార్వింగ్ నిజంగా చాలా గ్రేట్ అసలు. సో చెప్పాను కదా, అండ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కోవా అయితే అస్సలు మిస్ అవ్వను. ఏ టెంపుల్కి వెళ్ళినా పక్కా కోవా తీసుకుని వెళ్తాను. అండ్ మీరు ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు టెంపుల్కి ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి రావాలన్నమాట. అండ్ ఇక్కడ చాలామంది ఆ కాయిన్ని మొక్కొని వేస్తూ ఉంటారు. 2 bridges ఉంటాయి అన్నమాట, ఒకటి రావడానికి అండ్ ఇంకొకటి పోవడానికి, లైక్ ఆపోజిట్లో. ఎవరైనా శివ్ టెంపుల్ అంటే ఇది నేను మస్ట్ విజిట్ అని చెప్తాను. అండ్ నేను వచ్చే లోపల ట్రైన్ వెళ్ళిపోయింది, సో ఐఎమ్ వెయిటింగ్. వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. హెయిర్ మొత్తం వెట్ అయిపోయింది, మొత్తం తడిచిపోయాను, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఈ బొట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి. జూలైలో ఎటు చూసినా గ్రీనరీ అసలు చాలా బాగుంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.